నా కలల కథనం అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే కథ ప్రేమతో నీ జతగా నేను పార్ట్ 12. ఈ స్టోరీ వినబోయే ముందు స్టోరీని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిట్టి వణికిపోతూ ఆమె చేతిలో ఉన్న పాల గ్లాస్ వాటర్ బాటిల్ని కింద పడవేయబోతూ ఉండగా రాహుల్ వాటిని పట్టుకొని పక్కన పెట్టేసి ఆమెను గోడకి ఆనించి, ఏంటి ఇందాక నా గురించి కింద అందరితో చాలా గొప్పగా చెబుతున్నట్టున్నావు? ఈరోజు రాత్రి నేను అస్సలు నిద్రపోను, నిన్ను కూడా నిద్రపోనివ్వను అంటూ చీకట్లో వణికిపోతూ ఉన్న ఆమె పెదాలను అందుకోబోయాడు. ఆమె ఎంత గింజుకున్నా అతను వదలకపోవడంతో చిట్టి కన్నీళ్లతో ఆమె పెదాలను లోపలికి ముడుచుకొని గట్టిగా కళ్ళు మూసుకుంది. రాహుల్ ఆమె పక్కనే ఉన్న స్విచ్ వేసి లైట్స్ ఆన్ చేశాడు. అతను ఆమె నుండి కాస్త దూరం జరిగి చేతులు ఫోల్డ్ చేసుకొని ఆమెని చూస్తూ ఉన్నాడు. చిట్టికి అతని శ్వాస తగలకపోవడంతో మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా ఉన్న అతన్ని చూసి కన్నీళ్లు తుడుచుకుంటూ, ఏంటి ఇందాక ఏం చేయబోయావు అని ఆమె కోపంగా అడిగింది. ఇష్ మెల్లిగా అంటూ రాహుల్ చూపుడు వేలుతో అతని పెదాలపై పెట్టుకుంటూ అన్నాడు. కాస్త మెల్లిగా మాట్లాడు. నువ్వు చేసిన ఘనకార్యం వల్లే మీ వాళ్ళు నీపైన ఉన్న నమ్మకంతో ఆ భార్గవిని నీ వెనకాలే గూఢచారిలా పంపించారు. అందుకే నేను నీతో అలా చేయాల్సి వచ్చింది. అంతేకాని నాకు నీ మీద ఎలాంటి కోరిక లేదు అని అతను అనగానే ఆమె కన్నురెప్పలు టపాటపామని మోస్తూ తెరుస్తూ, నువ్వు చెప్పింది నిజమేనా? నీ మాటలు నమ్మొచ్చా అని అడిగింది. అది నీ ఇష్టం. నమ్మితే నమ్ము, లేదంటే నమ్మకు. కావాలంటే బయటికి వెళ్ళి చూడు. అందరూ నిద్రపోకుండా ఈ భార్గవి చెప్పే కబుర్లు వింటూ కూర్చుంటారు. వెళ్ళు, వెళ్ళి చూడు అని రాహుల్ ఆమెకు చెప్పేసి నాకు నిద్ర వస్తుంది అంటూ మంచంపై పడుకున్నాడు. ఆమె కూడా అతను చెప్పింది నిజమే అని నమ్మేసి అతని పక్కన వెళ్ళి పడుకుంటూ అతన్నే చూస్తూ కళ్ళు మూసుకుంది. కానీ ఆమెకు ఎంతకీ నిద్ర పట్టక అతని చేతి స్పర్శనే గుర్తు చేసుకుంటూ ఆమె పెదాలపై అతను ముద్దు పెట్టేశాడు అని ఊహించుకొని టక్కున కళ్ళు తెరిచి చూసింది. రాహుల్ హాయిగా నిద్రపోతూ అటువైపుకు తిరిగి పడుకున్నాడు. చిట్టి తల కొట్టుకుంటూ, చిచి నేనేంటి వీడి గురించి ఆలోచిస్తున్నా? అయినా వీడు ఇందాక చేసిన విధవ పని వల్ల నాకు నిద్ర రావడం లేదు. కానీ వీడు మాత్రం హాయిగా పడుకున్నాడు అంటూ చిట్టి రాహుల్ని మనసులోనే తిట్టుకుంటూ ఎప్పటికో నిద్రపోయింది. అలా వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగి 3 రాత్రులు పూర్తయ్యాయి. రాహుల్ ఇంటికి వెళ్ళబోయే రోజు ఉదయాన్నే నిద్రలేచి అతను కళ్ళు నలుచుకుంటూ ఎదురుగా ఉన్న చిట్టిని చూసి నవ్వుతూ గుడ్ మార్నింగ్ అని అన్నాడు. ఆమె కోపంగా అతన్నే చూస్తూ ఉండడంతో అతను ఫోన్ చూస్తూ ఒక కంటితో ఆమెను చూసి ఫోన్ పక్కన పెట్టేసి, ఏంటి చిట్టి నాతో ఏదైనా చెప్పాలా అని అడిగాడు. నేను నీతో మీ ఇంటికి రావాలి అంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి అని చిట్టి అనగానే రాహుల్ నవ్వుతూ, ఏంటి చిట్టి కండిషన్స్ అంటున్నావు? నువ్వు నాతో పాటు రాను అని చెప్పావు కదా అని అతను నవ్వును ఆపుకుంటూ అడిగాడు. అయ్యో అప్పుడే మర్చిపోయావా? నువ్వే చెప్పావు కదా నీతో పాటు నేను మీ ఇంటికి వస్తే మా వాళ్ళ గౌరవంతో పాటు మీ ఇంటి పరువు కూడా నిలబడుతుంది అని. అందుకే మీ నాన్నమ్మ గురించి ఆలోచించి నీతో రావడానికి ఒప్పుకుంటున్నాను అని చిట్టి ఒక్క ముక్కలో అనగానే రాహుల్ నవ్వు ఆపుకోలేక గట్టిగా నవ్వేస్తూ,
చిట్టి, నాకు తెలుసులే, నువ్వు కట్టుకథలు చెప్పకు. మీ తాతయ్య నానమ్మలు నీతో మాట్లాడి నిన్ను ఒప్పించారు అని నాకు తెలుసు అని అతను అనగానే చిట్టి కళ్ళు పెద్దగా చేస్తూ అతన్ని కోపంగా చూస్తూనే ఆమె వెనకాల దాచిన పేపర్స్ని తీసి అతని ముందు పెడుతూ నవ్వింది చాలు, ముందు ఈ పేపర్స్పై సైన్ పెట్టు అని ఆమె అనగానే రాహుల్ ఆ పేపర్స్ని చూస్తూ చిట్టిని చూస్తూ ఏంటి ఖాళీ పేపర్స్ తెచ్చి సైన్ పెట్టు అంటున్నావు, దేని గురించి అని అతను అనగానే ఆమె కబోర్డ్లో నుంచి పెన్ తీసి అతని చేతిలో పెడుతూ నీ ఆస్తి మొత్తం ఏమీ నా పేరు మీద రాయించుకుంటలేనులే, చెప్పాను కదా ఇందాకనే, నా సేఫ్టీ కోసం కొన్ని కండిషన్స్ అందులో రాస్తాను. మీ ఇంటికి వెళ్ళాక అక్కడ వాతావరణం అంతా పరిశీలించి బాగా ఆలోచించి అందులో మ్యాటర్ రాసుకుంటాను. ముందైతే నువ్వు సైన్ పెట్టు అని చిట్టి అనింది. రాహుల్ ఆమె అన్నదానికి నవ్వుకుంటూ నువ్వు ఒక్కోసారి చిన్నపిల్లలా చేస్తావు తెలుసా, సరే నీ ఇష్టం, నీకు కావలసింది నా సైన్ మాత్రమే కదా, ఎన్ని కావాలంటే అన్ని పెడతాను అని ఆ పేపర్స్పై సైన్ పెడుతూ చిట్టి, నువ్వు నాతో రావడానికి ఒప్పుకున్నావు, అది చాలు నాకు అని అతను మనసులోనే అనుకుంటూ వైట్ పేపర్పై సైన్ చేసి చిట్టి చేతిలో పెట్టాడు. అది చూసి చిట్టి నవ్వుకుంటూ థ్యాంక్స్ అడగగానే పెట్టినందుకు, నువ్వు నీ లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఉండు, ఆలోగా నేను మా ఫ్రెండ్స్ అందరినీ కలిసి వస్తాను అంటూ చిట్టి బయటికి పరుగు తీసింది. నా లగేజా, నా లగేజ్ ఏముంది, ఒక బ్యాగ్ ల్యాప్టాప్ తప్ప అని రాహుల్ అనుకుంటూనే ఆమె వెనకాలే కిందకి వెళ్ళాడు. చిట్టి బయటికి వెళ్ళబోతూ ఉంటే వాళ్ళ నానమ్మ సుభద్ర ఆమెను వెళ్ళనివ్వకుండా ఆపుతూ చిట్టి, ఈ టైంలో బయటికి ఎందుకు వెళ్తున్నావే, నువ్వు వెళితే తొందరగా రావు, మళ్ళీ మీరు వెళ్ళేసరికి చీకటి పడిపోతుందేమో, రాహుల్ వాళ్ళ నానమ్మ కోప్పడతారేమో అని ఆమె అనగానే చిట్టి కాస్త ఎమోషనల్గా నానమ్మ వైపు చూస్తూ నానమ్మ, నన్ను చూస్తే నీకు పాపం అనిపించడం లేదా, వద్దు అంటే నన్ను సిటీకి పంపిస్తున్నావు, మళ్ళీ ఎప్పుడు వస్తాను, నా ఫ్రెండ్స్ అందరినీ ఒకసారి కలిసి వస్తాను, ప్లీజ్ నానమ్మ, నన్ను వెళ్ళనివ్వు అని చిట్టి బతిమాలుతూ ఉండగా రాహుల్ వాళ్ళ వద్దకు వచ్చి అమ్మమ్మ గారు, చిట్టి అన్నది కరెక్టే కదా, ఆమెను వెళ్ళనివ్వండి అని అతను అనగానే సుభద్ర రాహుల్ వైపు చూస్తూ రాహుల్ బాబు, మీకు తెలీదు, దీని ఫ్రెండ్స్ అంతా చెచ్చర పిడుగులు, ఇది వెళ్ళి వాళ్ళతో ఏమని చెబుతుంది అని సుభద్ర చిట్టి ఫ్రెండ్స్ గురించి అంటూ ఉండగానే చిట్టి ఆమె చేతులను విడిపించుకొని నానమ్మ, నేను తొందరగానే వస్తాను లేవే అని బయటికి పరుగు తీసింది. రాహుల్ చిట్టి ఇద్దరూ సిటీకి వెళ్ళిపోతున్నారు అని తెలిసి అందరూ చిట్టి ఇంటి దగ్గరికి వచ్చారు. ప్రియా సాగర్ కూడా వాళ్ళ కోసం వస్తే చిట్టి మాత్రం ఫ్రెండ్స్ని కలిసి వస్తాను అంటూ బయటికి వెళ్ళింది. 2 గంటలు అవుతున్నా చిట్టి ఎంతకు రాకపోవడంతో రాహుల్ పదే పదే టైం చూసుకుంటూ ప్రియా, నీకు తెలియని ఫ్రెండ్స్ చిట్టికి ఎవరున్నారు అని రాహుల్ అడిగాడు. ఏంటి రాహుల్ అలా అడుగుతున్నావు, నేను మీతో పాటే అమెరికాలో ఉన్నాను కదా, ఇక్కడి వాళ్ళందరూ నాకెలా తెలుస్తుంది అని ప్రియా అనగానే సుభద్ర చిట్టిపై కోప్పడుతూ వసే భార్గవి, కాస్త అది ఎక్కడ ఉందో వెళ్ళి తీసుకురావే, మొదటిసారి అత్తారింటికి వెళుతుంది, చీకట్లో వెళితే ఏం బాగుంటుంది అని ఆమె గట్టిగా అరుస్తూ ఉండగానే ఒక పిల్లల గ్యాంగ్ అంతా సుభద్ర గారి కంటే గట్టిగా అరుస్తూ లోపలికి వచ్చారు. చిట్టి కూడా ఆ పిల్లలతో కలిసి
కేకలు వేస్తూ పీచు మిఠాయి తింటూ లోపలికి వచ్చింది. అది చూసి రాహుల్ నవ్వుకుంటూ, ప్రియా, చూసావా, మీ చెల్లి వీళ్ళతో కలిసి ఆడుకోవడానికి వెళ్ళింది. తనకి వీళ్ళు తప్ప వేరే ఫ్రెండ్స్ ఎవ్వరూ లేనట్టున్నారు అని అతను అనగానే ప్రియా కూడా ఆశ్చర్యంగా చిట్టీనే చూస్తూ ఆమె చేసే అల్లరిని చూసి నవ్వుకుంది. సుభద్ర ఆ పిల్లలందరిపై కోపడుతూ చిట్టికి 4 చివాట్లు పెట్టి గదిలోకి తీసుకుని వెళ్ళి రాహుల్ వాళ్ళ నానమ్మ ఇచ్చిన పట్టు చీర చిట్టికి కట్టించింది. ఆమె ఇచ్చిన నగలు కూడా పెట్టేసి చిట్టిని పెళ్లి కూతురులా రెడీ చేసింది. చిట్టి బయటికి రాగానే అందరూ ఆమెనే చూస్తూ ఉన్నారు. రాహుల్ అయితే చిట్టిని ఒక అద్భుతంగా చూస్తూ కాఫీ తాగుతూ నోరు కాల్చుకున్నాడు. చిట్టికి ఆ ఊరిని, ఆ ఇంటిని వదిలేసి వెళుతున్నందుకు ఎంతగానో బాధగా అనిపించినా తాను ఏడుస్తే అందరూ ఏడుస్తారు అని చిట్టి దుఃఖాన్ని ఆపుకుంటూ పైకి మాత్రం నవ్వుతూ ఉంది. అది చూసి భార్గవి ఆశ్చర్యపోతూ, సుభద్రమ్మ గారు, జానకమ్మ గారు, చూశారా, చిట్టి పెళ్ళి వద్దు వద్దు అంటూనే రాహుల్ బాబుని పెళ్ళి చేసుకుంది. ఇప్పుడు కూడా ఇంటిని వదిలేసి వెళ్తున్నాను అన్న బాధ ఆమె ముఖంలో ఏమాత్రం లేదు అని భార్గవి అనగానే పక్కనే ఉన్న రాఘవయ్య గారు ఆమె మాటలు విని కోప్పడుతూ, భార్గవి, నా మనవరాలు నవ్వుతున్నట్టు నటిస్తుంది. ఇప్పటి వరకు బయటికి వెళ్ళి ఈ పిల్లలతో ఆడుకుంది అనుకుంటున్నావా? చిన్నప్పటి నుండి పుట్టి పెరిగిన ఊరినంతా కళ్ళారా చూసుకుంటూ పొలంలో వాళ్ళ అమ్మా నాన్నల సమాధుల వద్ద కూర్చొని తనివి తీరా ఏడ్చి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు ఒక్కరైనా సరే నా మనవరాలిని ఏడిపించాలని చూడకండి. సంతోషంగా మనమందరం కృష్ణవేణిని అత్తారింటికి పంపిద్దాం అని రాఘవయ్య అనగానే సుభద్ర కన్నీళ్లను దాచుకుంటూ, మీరు చెప్పింది నిజమేనండి. నాతో చెప్పకుండా పెళ్లి చేసుకుంది అన్న బాధ తప్ప నాకు ఇంకేం కోపమో లేదు. రాహుల్ని కూడా నేను తప్పుగా అనుకున్నాను. కానీ ప్రియా అతని గురించి పూర్తిగా చెప్పడంతో అతను ఎంత మంచివాడో నేను అర్థం చేసుకున్నాను. మన చిట్టి కూడా రాహుల్ని అర్థం చేసుకుని ఆ అబ్బాయితో హాయిగా కాపురం చేసుకుంటే అంతే చాలు అని సుభద్ర అనింది. జానకమ్మ చిట్టిని రాహుల్ పక్కన నిలబెట్టి ఇద్దరికి దిష్టి తీసి పుట్టింటి సారెనంతా కారులో పెట్టించింది. అక్కడ ఉన్న పిల్లలందరూ స్వీట్స్ తింటూ చిట్టినే చూస్తూ ఉన్నారు. చిట్టి, రాహుల్ అందరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని కార్ వద్దకు అడుగులు వేస్తూ ఉంటే ఆ పిల్లలందరూ తినడం ఆపేసి, అక్క, మళ్ళీ ఎప్పుడొస్తావే అంటూనే ఆ పిల్లలందరూ చిట్టి కాళ్ళను చుట్టేసి ఏడుస్తూ ఉన్నారు. అప్పటి వరకు కంటి రెప్పల్లో దాచుకున్న కన్నీళ్లను చిట్టి ఒక్కసారిగా బయటికి రాణించింది. కింద కూర్చొని పిల్లలందరినీ పట్టుకొని ఏడుస్తూ వాళ్ళందరికీ ముద్దులు ఇస్తూ 4 అడుగుల దూరంలో ఉన్న సుభద్ర, జానకమ్మ ఇద్దరు తాతయ్యల వైపు చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళను గుండెలకు హత్తుకొని ఏడుస్తూ ఉంటే వాళ్ళను చూసి అక్కడ ఉన్న వాళ్ళందరి కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. రాహుల్ కూడా మొదటిసారి ఇలాంటి సిచ్యువేషన్ చూస్తున్నాడు. అందుకేనేమో అతనికి తెలియకుండానే అతని కళ్ళు కూడా కన్నీళ్లతో నిండిపోయాయి. ప్రియా కూడా చిట్టిని పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండడంతో రాఘవయ్య, పరశురాం గారు అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఓదారుస్తూ, ఇక ఏడవడం ఆపండి, మన మనవరాలిని సంతోషంగా అత్తారింటికి పంపించాలని చెప్పాను కదా. అమ్మా కృష్ణవేణి, నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, మీ అత్తారింట్లో నువ్వు వెలుగు నింపాలి అంటూ కృష్ణవేణిని
రాహుల్ వద్దకు తీసుకుని వెళ్ళి అతని చేతిలో చిట్టి చేతి పెట్టి, ఇక నుండి మా మనవరాలు బాధ్యత పూర్తిగా నీదే అని వాళ్ళిద్దరూ రాహుల్ ముందు చేతులు జోడించి అన్నారు. ఆ క్షణం రాహుల్కి ఏం చెప్పాలో అర్థం కాక అతను ఆమె భుజం చుట్టూ చేతులు వేసి, మీరందరూ చిట్టి గురించి బాధపడకండి, తన పూర్తి బాధ్యత నాది అని వాళ్ళందరికీ చెప్పేసి రాహుల్ చిట్టిని తీసుకొని సిటీకి బయలుదేరిపోయాడు. చిట్టి మాత్రం వాళ్ళ ఊరి చివరి దాకా ఏడుస్తూనే ఉండడంతో రాహుల్ ఆమెను ఊరుకోబెడుతూ అలాగే అతని ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడు. చిట్టి కూడా ఏడ్చి ఏడ్చి బరువెక్కిన కళ్ళతో అతని ఒడిలో కళ్ళు మూసుకొని నిద్రపోయింది. ఈ అల్లరి పిల్ల చిట్టి అత్తారింటికి బయలుదేరింది. అక్కడ ఎలా ఉండబోతుందో తర్వాయి భాగాలలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.